మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 6వ తరగతికి సంబంధించినటువంటి సుభాషితాలు అనే పద్య భాగంలోని పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ వినటం, ఆలోచించి మాట్లాడటం అనే శీర్షికలో ఒక చిత్రాన్ని ఇచ్చారు కదా, ఆ చిత్రాన్ని పరిశీలించండి. ఆ పక్కన ఒక పద్యం కూడా ఇచ్చారు. ఆ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యానికి అర్థం తెలుసా మీకు? చూడండి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు అంటే కన్న తల్లి మనస్సుని కష్టపెట్టవద్దు, అంటే బాధ పెట్టవద్దు. నష్టపెట్టబోకు నాన్న పనులు, నాన్న పనులని నష్టపెట్టకూడదు, అంటే చెడగొట్టకూడదు, ఆటంకం కలిగించకూడదు అని అర్థం. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, తల్లిదండ్రులంటే దైవ సమానులు. లలిత సుగుణజాల తెలుగు బాల, సుకుమారమైనటువంటి గుణములు కలిగినటువంటి ఓ తెలుగు బాల, కన్నతల్లి మనసుని కష్టపెట్టవద్దు, నాన్న పనులకు ఆటంకం కలిగించవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులంటే దైవంతో సమానం, అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు అని ఈ పద్యానికి భావం. చిత్రాన్ని పరిశీలించారు కదా. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? గురువుగారు, శిష్యులు ఉన్నారు. గురువుగారు శిష్యులకు ఎటువంటి పద్యాలు చెబుతున్నారు? ఎటువంటి పద్యాలు చెప్తున్నారు? నీతి పద్యాలు, భక్తి పద్యాలు, లోక జ్ఞానం కలిగించేటటువంటి పద్యాలను గురువుగారు శిష్యులకు చెబుతున్నారు. ఇలాంటి నీతి పద్యాలు మీకు తెలిసినవి ఇంకా చెప్పండి. ఇంతకు ముందు తరగతులలో మీరు నేర్చుకున్నటువంటి నీతి పద్యాలని ఏవైనా సరే రెండింటిని చెప్పచ్చు. ఉద్దేశ్యం: విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నైతిక విలువలు అంటే ఏమిటి? నీతి నిజాయితీలను పెంపొందించటం, వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఎలా ఎదగాలో వాళ్ళని తీర్చిదిద్దటం, ఇవన్నిటిని నేర్పించటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ కింద పట్టికలో కవి పేరు, ఆయన ఏ కాలంలో ఉన్నారు, ఆయన రచించినటువంటి శతకం పేరు, ఇవన్నీ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. నార్ల చిరంజీవి గారు 20వ శతాబ్దంలో ఉన్నారు. తెలుగు పూల శతకాన్ని రచించారు. వేమన 17వ శతాబ్దం, వేమన శతకం. కరుణశ్రీ, ఈయన అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు. ఈయన 20వ శతాబ్దం తెలుగు బాల శతకాన్ని రచించారు. తిక్కన 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం. పక్కి అప్పల నరసింహం, లేకపోతే పక్కి అప్పల నరసయ్య అని కూడా అంటారు. 17వ శతాబ్దం కుమార శతకం, కుమారి శతకం. పోతులూరి వీరబ్రహ్మం గారు 17వ శతాబ్దం కాళికాంబ సప్తశతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకాన్ని రచించారు. ఇప్పుడు పద్యాలు చెప్పేసుకుందామా? సుభాషితాలు అంటే మంచి మాటలు, భాషితము అంటే మాట, సు అంటే మంచి, సుభాషితాలు అంటే మంచి మాటలు అని అర్థం. ఇక్కడ పద్యానికి ముందు 2 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ వే అంటే ఇది ఆట వెలది పద్యం అని అర్థం. మొదటి పద్యం చూద్దామా? కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలెనిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం చూద్దామా?
కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కడిచిపోవటం అంటే ఏమిటి? జరిగిపోయినటువంటి క్షణము అంటే కాలం. క్షణము కావచ్చు, గంట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క క్షణం గడిచిపోయినా సరే మళ్ళీ దాన్ని మనం వెనక్కి కొన్ని కోట్లు డబ్బు గుమ్మరించినా మనం తిరిగి తీసుకురాలేము. అలాగే గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. కాలమూరకెప్పుడు గడపపోకు. కాలాన్ని వృధాగా గడపకూడదు. ఏ పని చేయకుండా, ఎలాంటి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తూ సోమరిపోతుల్లాగా గడపకూడదు. దీపం ఉన్న ఎప్పుడు దిద్దుకోవాలి నిల్లు. దీపం ఉండంగానే ఇంటిని చక్కగా సర్దుకోవాలి. ఒకవేళ దీపం లేదు, చీకటిగా ఉందనుకోండి, ఆ చీకటిలో మనం ఏమైనా చేయగలుగుతామా? ఏది కనపడదు కదా, కాబట్టి ఏమీ చేయలేం. అట్లాగే అవకాశం ఉన్నప్పుడే మనం పనులన్నింటినీ కూడా చక్కగా చేసుకోవాలి. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, విలువ తెలుసుకొని చక్కగా చదువుకో. దేని విలువ తెలుసుకోవాలి? కాలం విలువ తెలుసుకుని చక్కగా చదువుకోవాలి. గడిచిపోయినటువంటి క్షణాన్ని, ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకురాలేము. కాబట్టి కాలాన్ని వృధాగా గడపద్దు అని కవి ఇక్కడ మనకి చెబుతున్నారు. దీని భావం చూడండి. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. భావాలు మనకి ఈ పద్యాలన్నీ అయిపోయిన తర్వాత పేజీల్లో ఇచ్చారు. అప్పుడు చూసుకుని ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. తరువాత రెండవ పద్యం చూడండి. ఇది కూడా ఆట వెలది పద్యం. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ ఓ విశ్వదాభిరామ వినురవేమ అంటే ఇది వేమన శతకంలో నుంచి తీసుకోబడినటువంటి పద్యం. భూమి నాది అంటే భూమి పక్కున నవ్వుతుందట. ఎందుకని? వాడి అమాయకత్వానికి భూమి నవ్వుతుంది. నాది అనుకుంటాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది మనకది? మనం భూమిని సృష్టించలేదు కదా. అందుకనే మనిషి యొక్క అమాయకత్వాన్ని చూసి ఈ భూమి నాది అని అనుకున్న వాళ్ళని చూసి భూమి పక్కున నవ్వుతుందట. దానహీను చూచి ధనము నవ్వు. దానహీనుడు అంటే దానము చేయనివాడు. ఎవరైతే దానము చేయరో వాళ్ళను చూసి ధనము నవ్వుకుంటుందిట. ఎందుకని? అయ్యో, నన్ను ఇంతగా కూడబెట్టేస్తున్నాడు, ఇంతగా దాచేస్తున్నాడు, నన్ను ఏం ఉపయోగం, ఎవ్వరికి దానం ఇవ్వడు కదా అని ధనము నవ్వుకుంటుందిట. కథన భీతు చూచి కాలుండు నవ్వును. కథన భీతుడు అంటే యుద్ధంలో భయపడేవాడు. కథనము అంటే యుద్ధం, భీతుడు అంటే భయపడేవాడు, పిరికివాడు అని అర్థం. కథన భీతుడు యుద్ధంలో ఎవరైతే భయపడతారో, పిరికితనాన్ని చూపిస్తారో వాళ్ళని చూసి కాలుండు నవ్వును. కాలుండు అంటే యమధర్మరాజు, తెలుసు కదా. మనుషులకు ఆయువు తీరిపోగానే యమధర్మరాజు వచ్చి ప్రాణాలను తీసుకెళ్ళిపోతాడు అని మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆయన్నే యముడు అని కూడా అంటారనమాట. ఆ యముడు యుద్ధంలో ఎవరైతే భయపడతారో వాళ్ళను చూసి నవ్వుతాట. అర్థం చూడండి. ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోనివాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరిగివాడిని చూసి యముడు నవ్వుతాడు అని ఈ పద్యం యొక్క భావం. మూడవ పద్యం. ఇది కూడా ఆట వెలది పద్యం. దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. అంటే దొరలు దోచలేరు. దొరలు అంటే ఎవరు? పరిపాలకులు, మనల్ని పరిపాలించేవాళ్ళు అని అర్థం. వాళ్ళు దోచుకోలేరట.
దొంగలు ఎత్తుకుపోరు, దొంగలు దొంగిలించలేరు, ఎత్తుకుపోలేరు. భ్రాతృజనము వచ్చి పంచుకోరు. భ్రాతృజనము అంటే ఎవరు? అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కూడా వచ్చి పంచుకోలేరు. ఇప్పుడు ఆస్తి అనుకోండి పంచుకుంటారు, మరి పొలాలు స్థలాలు అనుకోండి పంచుకుంటారు అన్నదమ్ములు. కానీ ఈ విద్యాధనం ఎవ్వరూ పంచుకోలేరు. విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. విశ్వవర్ధనంబు అంటే ఈ ప్రపంచం అభివృద్ధి చెందేది దేని గురించి? దానికి మూలధనం ఏమిటి అంటే విద్యాధనమే. చూడండి, విద్యాధనాన్ని పరిపాలకులు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. భావం చూడండి, తెలుగు బాల. విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం అని ఈ పద్యానికి భావం. ఇప్పుడు 4వ పద్యం చెప్పుకుందాం. పద్యానికి ముందు కం అనే అక్షరం ఉంది కదా. కం అంటే కంద పద్యం అని అర్థం. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు, నతి నిష్ఠుర తన్మనమున నాటిన మాటలు, వినుమెన్నియుపాయములను వెడలు నెయధిపా. తనువున అంటే శరీరంలో, విరిగిన గుచ్చుకున్నటువంటి అలుగులు. అలుగులు అంటే అలుగు అంటే బాణపు చివరి మొనని అలుగు అని అంటారు. శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణపు మొనని అనువున బుచ్చంగవచ్చు. అనువున అంటే ఉపాయంతో, సమయస్ఫూర్తిని ఉపయోగించి బుచ్చంగవచ్చు. పుచ్చంగవచ్చు అంటే తీసేయవచ్చు. ఇప్పుడు మన శరీరంలో బాణం గుచ్చుకుంటే దాన్ని ఉపాయంతో ఎలాగైనా జాగ్రత్తగా తీసేయవచ్చు. అతి నిష్ఠురతన్ ఎక్కువ. నిష్ఠురత అంటే పరుషంగా, కఠినంగా మాట్లాడినటువంటి మనమున నాటిన మాటలు. మనమున మనస్సులో నాటిన మాటలు, గుచ్చుకున్నటువంటి మాటలు. వినుమెన్ని ఉపాయములను వెడలున ఎదిప. ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు అని అర్థం. భావం చూద్దామా. ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు. కానీ అతి పరుషంగా, కఠినంగా మాట్లాడినటువంటి మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని తొలగించటానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు. అవి తొలగిపోవు, బాధని కలిగిస్తూనే ఉంటాయి అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు 5వ పద్యం. ఇది కూడా కంద పద్యమే. చూడండి. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ, రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితము దోపకుమారా. అంటే రోషావేశము. రోషము అంటే కోపం, ఆవేశం అంటే ఉద్రేకం. రోషావేశములంటే కోపాన్ని, ఉద్రేకాన్ని తెచ్చుకోవటం జనులకి దోషము, ప్రజలకి దోషము అంటే తప్పు, తెచ్చుకోకూడదు అని అర్థం. తలపోయ విపుల దుఃఖకరమునవు. తలపోయ అంటే ఆలోచించి చూస్తే, విపుల అంటే చాలా, దుఃఖకరము అంటే బాధను కలిగిస్తుంది. ఆలోచించి చూస్తే చాలా బాధని కలిగిస్తుంది, బాధలే మిగులుతాయి. రోషాన్ని విడిచిన ఎడ అంటే ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తే సంతోషింతురు బుధులు. బుధులు అంటే పండితులు. బుధులు సంతోషిస్తారట. హితము దోప కుమార. హితము అంటే మంచి, హితము కూడా మనకి కలుగుతుంది అర్థం. ఇప్పుడు భావం చూద్దామా. ఓ కుమార, రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి. ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు 6వ పద్యం. ఇది కూడా కంద పద్యమే. చూడండి. మరవవలెగీడు నెన్నడు మరువంగారాదు మేలు, మర్యాదలతో దిరుగవలే సర్వజనములదరి బ్రేమ మెలంగవలయు ధరణి కుమారి.
మరవవలె కీడు అంటే ఎవరైనా మనకి కీడు చేస్తే దానిని వెంటనే మనం మర్చిపోవాలి. ఎన్నడు మరువంగా రాదు మేలు, ఎవరైనా మనకి మేలు చేస్తే దానిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మర్యాదలతో తిరగవలే, మర్యాదతోటి అందరి దగ్గర తిరగాలట. సర్వజనముల ప్రేమ అంటే అందరు జనులు సమీపంలో, జనులు అంటే ఎవరో ప్రజలు, ప్రజలందరి సమీపంలో ప్రేమతోటి మర్యాదతోటి మెలగాలి. ఈ ధరణి మీద, ధరణి అంటే భూమి, ఈ భూమి మీద అందరి దగ్గర మర్యాదగా ప్రేమగా మెలగాలి. ఎవరైనా మనకి కీడు చేస్తే దాన్ని మర్చిపోవాలి, ఎవరైనా మనకి మేలు చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని దీని యొక్క అర్థం. ఇప్పుడు భావం చూద్దామా. ఓ కుమారి, ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి, కానీ ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి అని ఈ పద్యానికి భావం. తరువాత 7వ పద్యం ఆటవెలది పద్యం. ఇది కాళికాంబ సప్తశతి అనే దానిలో నుంచి తీసుకోబడింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించినది. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు, హృదయ సంపుటముల చదువవలయు, పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. అంటే పూర్ణత్వము అంటే పరిపూర్ణత అని అర్థం. అబ్బదు అంటే కలగదు. పుస్తకాలు చదవంగానే పరిపూర్ణత్వం మనకి రాదు. హృదయ సంపుటముల చదవవలయను. హృదయం అంటే మనసు, సంపుటములు అంటే ఏమిటి? భావాలు లేదా భావాల యొక్క సమూహం. హృదయంలో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి భావాలని చదవగలగాలి. పారిశుద్ధ్యము, పారిశుద్ధ్యము అంటే ఏమిటి ఇక్కడ అర్థం? పరిశుద్ధత, పరిశుభ్రత. పరిశుభ్రంగా ఉంటేనే పరమాత్మని చేరుకోగలుగుతాం. పరమాత్మ అంటే ఏమిటి ఇక్కడ? భగవంతుడిని చేరుకోగలుగుతాం మనం. ఏమి పరిశుభ్రంగా ఉండాలి? దేహం ఒకటే పరిశుభ్రంగా ఉండటం కాదు, మనసు కూడా పరిశుభ్రంగా ఉంటేనే పరమాత్మ దగ్గరికి తొందరగా మనం చేరుకోగలుగుతాం అని భావం. చూడండి. ఓ కాళికాంబ, పుస్తకాలు చదివినందువల్ల పరిపూర్ణత్వం సిద్ధించదు లేదా లభించదు. మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవటం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం. ఇప్పుడు 8వ పద్యం. పద్యానికి ముందు చ అనే అక్షరం ఉంది కదా, కాబట్టి ఇది చంపకమాల పద్యం. వినండి. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్, వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసినగాక, ఎంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం భాస్కర శతకంలో నుంచి తీసుకోబడింది. ఇక్కడ సిరిగలవాని కెయ్యడల చేసిన, సిరిగలవాడు అంటే ధనవంతుడు, ఎయ్యడల అంటే ఏ పరిస్థితిలోనైనా సరే. సిరిగలవాడికి అంటే ధనవంతుడికి ఏ పరిస్థితిలోనైనా సరే చేసిన మేలు నిష్ఫలంబగున్, ఫలితం ఉండదు. ఎందుకంటే వాడు ధనవంతుడు, ఏ పనైనా వాడు చేసుకోగలడు. నెరిగురి కాదు, మన లక్ష్యం అది కాదు. ఏమిటి మన లక్ష్యం? పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. పేదలకు మనం మేలు చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. వరపున వచ్చి మేఘుడొక వర్షము. వరపున వచ్చి అంటే వర్షం లేనప్పుడు మేఘుడు, మేఘము వాడిన చేల మీద, మేఘం వచ్చి వాడిపోయినటువంటి చేల మీద కురిస్తే లాభం కానీ ప్రయోజనం ఉంటుంది కానీ, అంబుధుల గుర్వగనేమి ఫలంబు భాస్కర. అంబుది అంటే సముద్రం. సముద్రాల మీద వర్షం కురవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూడండి. భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు
వ్యర్థం అంటే వృధా అని అర్థం. పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేఘుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా అని ఈ పద్యం యొక్క భావం. అంటే మనం ఏదైనా ఒక మేలుని చేయాలి అనుకుంటే అది పేదలకు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది, ధనవంతుడికి చేస్తే అది వ్యర్థమైపోతుంది. ఎలాగంటే కడుపు నిండా ఉండిన వాడికి అన్నం పెడితే ఎలాంటి ప్రయోజనమూ కలగదు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడు ఎంతో సంతోషపడతాడు కదా, అలాగనమాట. 9వ పద్యం. ఇది ఊ అని ఉంది కదా పద్యానికి ముందు, ఉత్పలమాల పద్యం వినండి. నోచిన తల్లిదండ్రికి ధనోభవుడొక్కడే చాలు, మేటి చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబకాని పలుకాడనివాడు, రణంబులోన మేందాచనివాడు, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇది దాశరథి శతకంలో నుంచి తీసుకోబడినటువంటి పద్యం. పయోనిధి అంటే సముద్రం, కరుణాపయోనిధి అంటే దయా సముద్రుడా, అంటే సముద్రం అంతా దయ కలిగినటువంటి వాడా అని అర్థం. నోచిన తల్లిదండ్రికి, ఎన్నో నోములు నోచినటువంటి తల్లిదండ్రులకి తనూభవుడు ఒక్కడే చాలు. తనూభవుడు అంటే కుమారుడు ఒక్కడు చాలట. ఎలాంటివాడు? మేటి అంటే గొప్పవాడు, చేచాచనివాడు, ఇతరులను ఏమీ అడగనివాడు, చెయ్యి చాచి ఏమీ అడగనివాడు, వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు, వేరెవరైనా తనని అడిగితే, ఏదైనా అడిగితే లేదు అని అనకుండా వాళ్ళకి ఇచ్చేవాడు, నోరాచి నోరు తెరిచి, నిజంబకాని నిజం తప్ప పలుకాడనివాడు మాట్లాడనివాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధాన్ని మాట్లాడనివాడు, రణంబులోన రణము అంటే యుద్ధం, మేన్ దాచనివాడు, మేన్ అంటే శరీరం, దాచనివాడు అంటే దాచుకోనివాడు. అంటే ఏమిటక్కడ అర్థం? యుద్ధం వచ్చినప్పుడు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి యుద్ధం చేసేవాడు, ఇలాంటి వాడు ఒక్క కొడుకున్నా చాలు అని చెప్తున్నాడు కవి. భావం చూడండి. దయాసముద్రుడవైన ఓ రామ, ఎవరి దగ్గర చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు, అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకొక్కడు చాలు అని ఈ పద్యానికి భావం. పద్యాలు భావాలు అన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు 47వ పేజీ నుంచి మిగిలిన పేజీలు అంటే 51వ పేజీ వరకు వ్యాకరణాంశాలు ఉన్నాయి. అవి చూసి చక్కగా తప్పులు లేకుండా రాసుకోండి. అర్థమైంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.